హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి కానీ లేదనుకుంటే ఏదైనా సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్ బోండా అనేది ఈ చల్లారాక కూడా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. కొన్ని చేసేటప్పుడు అప్పుడే మెత్తబడిపోతుంటాయి. సో ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా మరి ఈజీగా ఈ ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్విక్గా చూసేద్దారండి. సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి నేను పెద్ద ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేశానండి. సో ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం అవి అన్నీ ఇలా తీసుకోవాలన్నమాట చేత్తో. సో ఇలా తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకోండి. కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడే సాల్టు, చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ వరకు జీరాని వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ని వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకోవడం వల్ల బోండా మరీ క్రిస్పీగా చక్కగా వస్తుందండి. సో వేడి ఆయిల్ వేసుకోండి. సో వేసుకున్న తర్వాత చక్కగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. చేత్తో అయితే వేడి ఆయిల్ వేసుకున్నాం, చేయి కాలుద్ది. సో చూసుకొని చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు వరకు ఇందులోకి నేను శనగపిండిని వేసాను. సో 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ మనం వేసుకునే ఈ మసాలా, ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి. చక్కగా అంతా కలవాలండి. సో అలా కలిసినంత వరకు కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని కొంచెంగా వేసుకుందాము. ఫస్ట్ కొంచెం వాటర్ వేస్తాను, 1 గ్లాస్ వరకు ఉంటుందండి వాటరు. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేస్తుండగా మనం కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ వాటర్ని వేసుకోవాలన్నమాట. చూసారు కదా, జారుడు పిండిలాగా మనం ఈ విధంగా కలుపుకుంటేనే బోండాలు చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా థిక్గా వద్దు, మరీ లూజ్గా వద్దండి. పిండి ఇలా ఉంటేనే బోండా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోండా కూడా గొల్లగా చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చెక్ చేసుకుందాము. మనం వేసిన పిండి ముద్ద ఇమీడియట్గా ఇలా పైకి తేలిందంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నట్టే. సో ఇప్పుడు బోండాల్లా వేసుకుందాము. చూసారు కదా, ఇలా రౌండ్గా కానీ లేదంటే ఏదైనా ఇలా కొంచెం షేప్ మారినా పర్లేదు, బోండా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని చూడండి, చాలా చక్కగా వస్తాయి. మీరు కడాయిలో ఎన్ని బోండాలు సరిపడితే అన్ని వేసుకోండి. ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. సో ఈ బోండాలు వేసుకోవటం చాలా ఈజీ, ఇంకా చాలా తక్కువ టైంలోనే వేసుకోవచ్చు. ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ లేదంటే మనం రసం, సాంబార్ చేసేటప్పుడు సైడ్ డిష్గా కూడా ఇలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఈ ఆనియన్ బోండా. ఒక్కసారి మీరు చేశారంటే ఆల్ టైం ఫేవరెట్ అయిపోతారనమాట. ఈ ఆనియన్ బోండా ఎప్పుడు కూడా ఇలానే చేసి తినాలనుకుంటారు. సో అన్ని బోండాలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్ని బోండాలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ప్రాసెస్ ఏంటి అనేది చూశారు. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో బోండాని చేసి చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ.